కమిటీ కూరలకి నెగటివ్ టాక్ వచ్చిందన్న ఎక్కడైనా వినిపించిందా మీకు? అంటే వి కెనాట్ కన్విన్స్ ఎనీవన్ ఆన్ వన్ థింగ్ అండి. అంటే కానీ సినిమాకు ముందు మీకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు అమ్మో నెగిటివ్ వచ్చేస్తుందా, మనం నెగిటివ్ సైడ్కి నెగిటివ్ క్యారెక్టర్కి ఏమైనా పెట్టేస్తారా? ఉండే అండి. అంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఆడియన్స్ మిమ్మల్ని తిట్టుకొని ఉంటారు. ఐ వాంట్ టు ప్రూవ్ ఎందుకు నేను ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనేది దే షుడ్ బి రీజన్ కదా. ఎన్నిసార్లు చూసారు సినిమా మీరు? చాలాసార్లు చూసామండి. చాలాసార్లు చూసామండి. ముద్దు పెట్టే మాయా సెట్ అయిపోద్ది అంటారు కదా అన్ని. అండ్ తర్వాత చిరంజీవి గారిని మీట్ అయ్యారు. అసలు మేము ఇమాజిన్ చేయలేదండి. మాకు సో ద మోస్ట్ సాడెస్ట్ అలానే ఇప్పుడు ఎలా అయితే హ్యాపీయెస్ట్ ఉండేదో ఓన్లీ సినిమా గురించి కాదు, మళ్ళీ త్రూ అవుట్ ది లైఫ్ ఉండాలి. ప్రస్తుతం అయితే సినిమాలే గుర్తొస్తాయి. ఆర్ఎఫ్సి నుంచి ఓఆర్ఆర్ దాకా నడుచుకుంటూ వచ్చా. సమ్హౌ కొంచెం బాధ వేసింది. నాట్ ఎవ్రీడే యూస్ యూస్ బట్ వన్ డే కంపల్సరీ యూస్ కదా. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించినంత ఇంకెవరు ఆదరించడానికి నేను గర్వంగా చెప్పుకుంటాను అనమాట. తెలుగు ప్రేక్షకులకి సినిమా వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు కనిపిస్తే పూజలు చేస్తారు, వాళ్ళ సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేస్తారు. కానీ సినిమా హీరోలు అంటే మన దృష్టిలో ఒకప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ నుంచి ఉండాలి, పెద్ద సినిమాలే చేయాలి, ఫుల్ ఫైటింగ్స్ ఉండాలి, ఇలా ఉంటేనే మనకు అప్పట్లో సినిమా. కానీ ఇప్పుడు సినిమాకి ఒక హీరో ఒక హీరోయిన్ మాత్రమే ఉండాలి, 4 ఐటమ్ సాంగ్లు ఉండాలి, ఏం లేవు. ఒక సినిమా కథ, ఖచ్చితంగా ఒక కథ ఉంటే మాత్రం సరిపోతుంది. ఆ కథకి తగ్గ క్యారెక్టర్లను ఎదుర్కొంటే సినిమా సూపర్ హిట్ అనమాట. ఈ మధ్యలో అలా చాలా సినిమాలు చూశాను. అంటే రీసెంట్ మై ఫేవరెట్, ప్రామిస్గా చెప్తున్నా, 3 nights చూసాను అనమాట సినిమా కమిటీ కుర్రోళ్ళు. అండ్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్లో వెరీ ఇరిటేటింగ్ క్యారెక్టర్, బట్ సెకండ్ హాఫ్కి చాలా ఇష్టపడిన క్యారెక్టర్ అనమాట. సుబ్బు గారు అలియాస్ త్రినాథ్ వర్మ గారు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, చాలా బాగుంది ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాండి, థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. ఫస్ట్ థింగ్, నేను చాలా బాగున్నాను. ఫస్ట్ థింగ్ అంటే సినిమాలో కొంచెం నల్లగా కనిపించారు. ఏంటి మిమ్మల్ని నల్లగా చేశారా ఆ ప్లేస్కి తగ్గట్టుగా అట్లా ఏమన్నా? కొంచెం లైట్గా చేశారు. అంటే కొంచెం ఆ ఊరు విలేజ్ టచ్ రావడం కోసం చేశారు. అండ్ లైటింగ్లు అవి అందరికీ కామన్ లైటింగ్స్ కాబట్టి అట్లా కొంచెం నీ కమిటీ కుర్రాళ్ళు అసలు మామూలు సక్సెస్ కాదు కదండి. ఏంటి 100 days చేసేసుకుంటున్నారా? అదే మీరు అన్నట్టు ఇందాక తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఆపరని చెప్పేసి ఏమో 100 days అవ్వచ్చేమో. నేనైతే ఖచ్చితంగా అంటే నేనే ఆల్మోస్ట్ ఒక 40-50 మందికి ఫోన్ చేసి చూడండి కమిటీ కుర్రాలని చెప్పుంటాను. సో అలా మన వాళ్ళు ఆగరు కదా అసలు సినిమా బాగుందంటే. అదే ఇందాక మీరు అన్నట్టు అట్లనే, అంటే మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళాలి. ఎంత ప్రమోట్ చేసినా కొత్త వాళ్ళం కదా. నిహారిక గారు ఉండే ఫేస్ ఆఫ్ ద ఫిలిం లాగా ఉండే, కానీ ఎంత ప్రమోట్ చేసినా కొత్త వాళ్ళకి వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళకపోతే తప్ప వెళ్ళదు. ఇప్పుడు మీరు ఎట్లయితే 40 మంది చెప్పారో దట్ ఈస్ సంథింగ్ చాలా బెనిఫిట్. మూవీ ఈజ్ నీడెడ్ యాక్చువల్లీ. సో అలా జరిగిపోతుంది. అండ్ సినిమా బాగుంటేనే అది మాత్రం తెలిసిందే. బాగోపోతే మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులే తీసేది ఫస్ట్ డేనే ఆఫ్టర్ థియేటర్స్ అనమాట. అలా జరిగిపోతుంది. సో ఒక సినిమాకి ఫస్ట్ కావాల్సింది న్యాచురాలిటీ. మేము కనెక్ట్ అవ్వాలి ఆ సినిమాకి కానీ, ఆ క్యారెక్టర్ కానీ, ఆ లొకేషన్కి కానీ, బ్యాక్గ్రౌండ్కి కానీ, వాళ్ళ స్లాంగ్కి కానీ మనం కనెక్ట్ అయితే సినిమా పండుతుంది అనేది ఫస్ట్ టాపిక్ కదా. మీరు తెలంగాణ ఆంధ్రనా అండి? నాకు ఫస్ట్ క్వశ్చన్ అది. నేను బార్న్ బాటప్ తెలంగాణ, హైదరాబాదే. మా నేటివ్ భీమవరం. ఓకే. చూసి తీసుకున్నారా క్యారెక్టర్కి మిమ్మల్ని, లేకపోతే? వంశన్ అదే జోక్ చేస్తాడు, ఒరే ఈ అబద్ధం చెప్పి మన ప్రాజెక్ట్లో ఫస్ట్ యాక్చువల్లీ కాస్టింగ్ కాల్ రాసినప్పుడు కింద యాక్టర్స్ రిక్వైర్మెంట్లు రాస్తారు కదా, గోదావరి వాళ్ళు ప్రిఫర్డ్ అన్నట్టు ఏదో రాశారు.
అప్పుడు నెల్లి మా నేటివ్ భీమవరం అనే చెప్పా. బట్ తర్వాత లాస్ట్ నేను హైదరాబాద్ అది అని క్లీన్గా ఇక్కడే బాగుంటుంది అని తెలిసాక జోక్ చేస్తుండే వంశన్ వీడు భీమవరం అని చెప్పి కావాలని జాయిన్ అయ్యడం మన దాంట్లో. అసలు వీడు తెలంగాణ పర్సన్. అది బాటప్ ఇక్కడే, స్కూలింగ్ అదంతా కూడా నేను హైదరాబాదే. ఓకే, నేటివ్ భీమవరం. అదే ఇందాక మీరు చెప్తూ నిహారిక గారు ఉండే అన్నారు కదా, ఉండే అంటే తెలంగాణ స్లాంగ్ కదా మరి కొంచెం. అదే అంటే అవతల మనిషి బట్టి అది వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ తెలంగాణ ఫ్రెండ్సే హైదరాబాద్లో కాబట్టి స్కూలింగ్ అంతా వాళ్ళతో తెలంగాణ యాసలోనే మాట్లాడతా. ఇంకా మా ఊర్లో ఫ్రెండ్స్ వీళ్ళతో అయితే అలా తెలియకుండా వచ్చేస్తుంది. మరి ఆంధ్ర స్లాంగ్ అంతా ఏమంటారు విరగొట్టేశారు అసలు. మా అది వర్క్ షాప్స్ అయినాయి చాలా బ్యూటిఫుల్గా. మా దాంట్లో హేమంత్ అని ఒక వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. అతనికి అంటే అందరికీ కొంచెం గోదావరి సైడ్ వాళ్ళే, బట్ హేమంత్కి చాలా టచ్ ఉంటుంది ఆ సైడ్ స్లాంగ్. సో డైలాగ్ మేము చెప్పేశాక మీరు అన్నారు ఉండే అది అన్నారు చూడండి, అవి ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి అనే దాంతో ప్రాక్టీస్ చేయించి చాలా రోజులు అయింది వర్క్ షాప్. ఓ అంటే అదే మేము కూడా విన్నాం ఆల్రెడీ. వెనక సైడ్ మిమ్మల్ని బాగా పిండేశారు కాబట్టి ముందు సైడ్ అంత బాగా వచ్చింది అన్నారు. ఎన్ని డేస్ జరుగుంటుంది ఇట్లా వెనక నో ఇది కా కా అని మీరు ఇలానే పలక అంటే ఒక స్పెసిఫిక్ దాని మీద ఎప్పుడు కూర్చోాల. అంటే ఎట్లయితే డైలెక్ట్ అండ్ ఆ యాస వర్క్ షాప్స్ అవుతున్నాయో దాంతోపాటు వేరే వర్క్ షాప్స్ కూడా. అంటే మేజర్ సినిమాలో మేజర్ అని కాదు యాక్చువల్లీ, చాలా సీన్లు వర్క్ షాప్ చేసేసాం ముందే. అంటే వంశన్ అన్నట్టు వంశన్ చెప్తా ఉంటాం, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే వంశన్ చెప్పారు. ఎక్కడో హాలీవుడ్లో చూసాం అట్లాంటి కల్చర్. సెట్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ ఎవరి చేతిలో ఉండేది కదా, యాక్టర్స్ చేతిలో. 29A అని సీన్ అన్నారు అంటే అందరికీ ఆ సీనా రెడీ అన్న మోడ్లో ఉండే అందరం. అది వెరీ రేర్. ఐ డోంట్ నో, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ముందు ఎక్కడ వాడారో లేదో అని. బట్ అలా ఉండడం ఈజ్ బెటర్ ఏమో, బికాజ్ అందరికీ మైండ్లో కథ ఉంటే వాళ్ళు ఆ మూడ్లో ఉంటారు. సో అట్లా. కానీ ఎన్ని రోజులు మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే 29 అన్నప్పుడు కరెక్ట్ గా లైన్ ఎట్లా వస్తుంది? పింక్ ఎలిఫెంట్కి వచ్చాక చాలా ఫటాఫట్ అయిన పనులు అక్కడ కూడా చేసాం, వర్క్ షాప్స్ ఎక్సెట్రా అండ్ ఆల్. బట్ ముందు ప్రొడక్షన్ హౌస్ అయ్యి తిరిగినప్పుడు ఆల్మోస్ట్ 3 years ట్రావెల్ అయ్యాం వంశన్నతో. సో ఆ జర్నీ వల్లనే అంత మేము ఆ థిక్ ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది బిట్వీన్ అస్ కూడా బికాస్ ఆఫ్ ఆ జర్నీ. ఆల్మోస్ట్ బాహుబలి టైం తీసుకున్నారు మీరు. డిగ్రీ మేము అదే అనుకుంటాం, కాలేజ్ డిగ్రీ మనం చేసినంత ఒక ఫేర్వెల్ పార్టీ పెట్టుకోవాలి అందరూ. అవును, పెట్టుకోలేదా? పెట్టుకుంటాం. వంశన్ మొన్న ఖచ్చితంగా నేనే ఆర్గనైజ్ చేస్తా ఒక ఫేర్వెల్ పార్టీ. అవునా? కానీ అంటే ఏంటి సక్సెస్ స్టోరీలకి తెగ తిరిగేస్తున్నట్టున్నారు కమిటీ కుర్రలు మొత్తం. ఎక్కడ ఏ వీడియో చూడండి మేము కమిటీ కుర్రలు అండి, ఇంకా తీసేయండి రా చూసేసాం సినిమా, ఇంకెన్ని ఎదురాలు కనిపిస్తారు వీళ్ళు అంటే, ఇంకా వీళ్ళ ఫేసెస్ ఏంట్రా ఎక్కడ పట్టినా వీళ్ళే కనిపిస్తున్నారు, అంత పాపులర్ అయిపోయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏమో అండి. అంటే ముందు కూడా అనుకునేది బిఫోర్ ద రిలీజ్ ఎంతైతే సినిమా వస్తుందని చెప్పామో, అంటే గుడ్ రెస్పాన్స్ వస్తాయి ఆబ్వియస్లీ. గుడ్ రెస్పాన్స్ వచ్చాక కూడా వీ షుడెంట్ లీవ్ ద ఫిలిం. ఎక్కడో మాట కూడా అనుకున్నాం, ఒక గుడ్ కంటెంట్ని మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేదాకా వీ షుడెంట్ స్టాప్ ప్రమోటింగ్. అదే చేయడానికి ట్రై చేసాం, థియేటర్ విజిట్స్ కానివ్వండి ఆర్ కాలేజెస్ కానివ్వండి. సో ఎలా ఉంది రెస్పాన్స్? ఆంధ్రాకి మీరు బాగా తిరిగేస్తున్నారు కదా, ఎలా చూస్తున్నారు? బాగుండే. అంటే చాలా వరకు మాకు 2 times చూసా, 3 times చూసా, 4 times చూసా అన్న పీపుల్ కనపడ్డారు థియేటర్స్లో కూడా. అండ్ మేము వీక్ డేస్ వెళ్ళినా కూడా వీక్ డేస్లో చాలా హౌస్ఫుల్స్ అవి ఉండే. అంటే ఐ డోంట్ నో రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు అట్లా అయిందో, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళతో. సో అది ఇట్ వాస్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. అంటే ప్రతి క్యారెక్టర్కి కానీ ఆర్ పీపుల్ ఏడుస్తూ వచ్చి హగ్ చేసుకున్న ఎవరు లేరు అంత. ఐ డోంట్ నో ఏడుస్తూ చాక్ చేసుకోవడం ఐ డోంట్ నో గట్, బట్ పీపుల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం అనే మోడ్లో ఉండే. ఐ డోంట్ నో, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్. మాకు ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా మీడియా వాళ్ళు కూడా వీఆర్ రెడీ ఫర్ డిఫరెంట్ క్వశ్చన్స్. బట్ అసలు ఎవరు ఏం అనలా, అసలు ఇట్లాంటి ఫిలిం రావడం రేర్ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం అని అన్నారు మీడియా వాళ్ళు. సో హ్యాపీ. మీడియా వాళ్ళు అలా అనడం ఈజ్ అ గ్రేట్ థింగ్. యా, అంటే బేసిక్గా 90s కిడ్స్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. 90s అనేది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మీరు మంచిగా ఒక పాయింట్ ఎత్తుక్కొని ఫస్ట్ హాఫ్ మొత్తం 90s కిడ్స్ గురించి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా న్యాచురల్గా, వెరీ న్యాచురల్. మనం ఖచ్చితంగా 90s మన స్టార్టింగ్లో చేసిన ప్రతి థింగ్ సినిమాలో కనిపించడం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిన పాయింట్ అనమాట అది. అండ్ లొకేషన్స్, మీరు చూపించిన లొకేషన్స్ కానీ ఎక్కడ సెటిల్ వేసి చేసింది ఒక్కటి కూడా కనిపించలేదు. అక్కడ ఎంత పర్మిషన్ ఇచ్చారో ఎలా ఒప్పుకున్నారో తెలియదు, కానీ మరి న్యాచురల్గా అనేది దింపేశారు అట్లా. సో ఆ ప్రాసెస్కి కానీ అండ్ మీ చెప్పగా స్లాంగ్, ఆ డైలెక్ట్ ఏదైతే ఉందో వీటికి కానీ బాగా కనెక్ట్ అవ్వడం వల్ల ఇంత రీచ్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అవును, ట్రూ. 90s అనేది ట్రూ. అంటే స్పెసిఫికల్గా 90s అనే టాపిక్ని టార్గెట్ చేద్దాం అని అయితే అనుకోలే. అంటే వంశన్ ఇప్పుడు బేసిక్గా మా డైరెక్టర్ గారు వంశన్ ఎవరైతే యదువంశన్ ఎవరైతే
ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకుని లాగా రైటింగ్ అనేది జరిగింది. సో అది వంశన్న బికాజ్ ఈజ్ 90s కిడ్ అలా రిలేట్ అయింది అంతే తప్ప 90sని పట్టుకుని చేద్దాం అని స్పెసిఫిక్గా అనుకోలే. బికాస్ 3 టైమ్ లైన్స్ ఉన్నాయి కదా, చిన్నప్పుడు ఉండింది, 18 years ఉండింది, 30 years ఉండింది. సో అట్లా ఆ జర్నీలో మేబీ అట్లా 90s అయిపోయింది తప్ప, బట్ ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటి స్పెసిఫికల్గా 90s అని కూడా కాదండి. నేను మొన్న థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఓల్డ్ లేడీ ఉండే, ఏ ఏరియాలో నాకు చాలా తిరిగేసి ఏరియాలో గుర్తురా అట్లా. అక్కడ ఆవిడ 3rd time అండి. ఆవిడ జనరల్గా సినిమాలు పిచ్ అంట, ఆవిడ చాలా ఏజ్డ్, ఐ డోంట్ నో 70s ఆ ఏజ్ గ్రూప్లో, ఆ ఏజ్ అనుకుంటా ఆవిడది. ఆవిడ ప్రతి ఫిలిం ఎవ్రీ ఫ్రైడే థియేటర్కి చూస్తారంట, నో మ్యాటర్ వాట్. ఆవిడ 3rd time బ్యాక్ టు బ్యాక్ వచ్చారంట ఆ సినిమాకి. సో అట్లా వీ డోంట్ నో, ఎవరు కొంతమందికి మీరు అన్నట్టు ఫస్ట్ ఫ్యూ సీక్వెన్స్లో 90s వాళ్ళకి కనెక్ట్ అయితే వేరే ఫ్యూ ఎమోషన్స్ ఇంకొకళ్ళు కనెక్ట్ అవుతున్నాయి. సో అట్లా పాలిటిక్స్ ఏమైనా మేబీ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. అంటే వాళ్ళ ఫ్రెండ్ గుర్తొచ్చి ఉండొచ్చు, ఊరు గుర్తొచ్చి ఉండొచ్చు, పాలిటిక్స్ ఏదైనా జరుగుతుంది. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది, యదువంశీ అన్న 90s కిడ్ కాబట్టి అన్నారు, మీరేం 20s కిడ్? నేను 90s కిడ్. సో మీ బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడండి? నేను ఇక్కడే, నేను చెప్పారు కదా, సారీ, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే పుట్టా. ఏదేదో ఉంటుంది హాస్పిటల్, అక్కడే బాన్ బాట్. హాస్పిటల్ వద్దులేండి, పేరేదో ఉంటుంది హాస్పిటల్ అంట. బాన్ బాటప్ అంతే. లైన్ ఒక్కటి మేము కంటెంట్ అవుతుంది చూడండి, ఒకవేళ జనంగా చూస్తే పేరేదో ఉంటుంది హాస్పిటల్ అంటే చెప్పడం కూడా మరీ. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేశానండి, ఫార్మడీ. మరి సినిమాలు ఉండింది చిన్నప్పుడు, అంటే నేను ఫినిష్ చేయలేదని కాదు, ఫినిష్ చేసా. బట్ నేను ఎందులో ఉంటే అందులో చాలా యాక్టివ్గా ఉండడం నాకు సంహవ్ ఆ మెంటాలిటీ అనుకుంటా. నేను వెన్ ఐ వాజ్ ఇన్ 3rd year ఎప్పుడో వీ డిడ్ అ కాన్ఫరెన్స్. అట్లా కాన్ఫరెన్స్లో మా కొలీగ్గా చేసిన ఒక సార్ ఎవరైతే ఉన్నారో, వరుణ్ సార్ అని, ఆయన మా వైస్ ప్రిన్సిపల్ లాగా జాయిన్ అయ్యారు తర్వాత. సో కొంచెం ర్యాప్ ఉండింది ఆయనతో. నేను అప్పుడు 4th yearలో 6 years కోర్స్ అది. 4th yearలోనే ఇప్పుడు చెప్పా, సార్ నాకు ఫిలిమ్స్ మెయిన్ సార్, ఇదంతా కాదంటే తప్పు అలా అనకూడదు, ఇది మెయిన్ అది సెకండ్ రేట్ కాదు సార్, నాకు అదే మెయిన్ ఇది సెకండ్ రేట్. ఓ అంత ప్యాషనేటా, సరే ఓకే డన్ అంటే సంహవ్ ఐ మేనేజ్డ్. అప్పుడు ఏడీ లాగా జాయిన్ అయ్యి ఒక 1 year ఏడీ చేసి, దాని తర్వాత ఇంకో దగ్గర ఏడీ చేసి, అట్లా ప్యారలల్గా ఎడ్యుకేషన్ అది చూసుకుని దాని తర్వాత అది స్టాప్, కంటిన్యూస్ ఇదే. ఏడీగా చేశారా మీరు? ఏడీలా చేశారు. ఓకే, ఏ మూవీస్? మూవీ కాదు, ప్రశాంత్ వర్మ ఉన్నారు కదా మన జాంబీ రెడ్ హనుమాన్ గారు, ప్రశాంత్ వర్మ గారు ఆ ఫిలిం కి ముందు యాడ్స్ విల్ అని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉండే, అందులో చేసా ఒక 1 year ఫర్ యాడ్స్. ఓకే, మీ ఇంట్లో చెప్పారా ఇట్లా సినిమాల్లోకి వెళ్దాం? చెప్పకుండా కష్టం అండి. కష్టమేనా? ఓకే, ఏమన్నారు? ఓకే నా వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా, భయం ఉండింది. అంటే ఎట్లా వీ డోంట్ నో, ఏది వర్కౌట్ అవుతుంది, ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, వీ డోంట్ నో. ఎవరు ఉన్నారా మీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? లేరు. సో వచ్చేసారు, ఇప్పుడు ఏంటి వాళ్ళ రియాక్షన్ ఆఫ్టర్ దిస్ మూవీ? దే ఆర్ హ్యాపీ. అంటే ఒక పాయింట్, అంటే నాకు ఒకటి ఉండింది ఆల్వేస్, అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఏదైతే ఒక భయం ఉందో నాకు అది తీసేబుద్ధి అయింది. అంటే ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా మనోడు అని సపోర్ట్ చేయడం వేరు, ఇటు నిజంగా యాక్టర్ అని సపోర్ట్ చేయడం వేరు. నాకు ఐ వాంటెడ్ టు చేంజ్ దట్. ఇప్పుడు మనోడు అంటే అది ఇష్టం మీదో ప్రేమతోనో, సరే పాపం ఏదో ట్రై చేస్తున్నట్టు ట్రై చేయని అనేది వేరు. ఈడు నిజంగా యాక్టర్రా, ఈయన వదిలేస్తే ఈడు ఎక్కడికి వెళ్తాడు అనే నమ్మకం వేరు. ఐ వాంటెడ్ టు చేంజ్ దట్. లక్కీగా నాకు ఈ ఫిలింతో అది అయిందా. చేస్తున్నాడు ఈడు బాగా, ఈయన వదిలేద్దాం, ఏదో ఒకటి సపోర్ట్ చేద్దాం. ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు వచ్చింది? బెస్టా ఫస్టా? ఫస్ట్ ఇంట్లోనేనండి. ఆబ్వియస్లీ నేను ప్రీమియర్స్ అవన్నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి ఫస్ట్ కాంప్లిమెంట్ ఇది. అదే చేస్తాం అనుకున్నాను కానీ ఇంతలా చేస్తాం అనుకోలేదురా, దట్ ఈస్ ఫస్ట్ కాంప్లిమెంట్. అంటే మీ ఇంట్లో వాళ్ళే ఫస్ట్ హాఫ్ లో మిమ్మల్ని చూసి తిట్టుకున్నారు? నేను యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయ్యాక వాళ్ళతో మాట్లాడలే. ప్రీమియర్ తర్వాత చాలా బిజీగా ఉండే. అంటే ప్రీమియర్ హడావిడి, ఎవరు వచ్చారు, అందరు వచ్చారా లేదా ఎట్సెట్రా, అసలు ఎట్లా ఉంటుంది రియాక్షన్, ఈ టెన్షన్లో ఉంటే నేను కలవలా. బ్రేక్లో ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ అయిపోయినా కలిసాను కాబట్టి నాకు అది సెట్ అయిపోయింది, క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఏది లేదు. కానీ మేము అంటే నార్మల్ ఆడియన్స్ గా జనరల్ గా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఆడియన్స్ మిమ్మల్ని తిట్టుకొని ఉంటారు. ఎంట్రా వాడికి, ఎంట్రా సైకో వెళ్ళా ఉన్నాడు, మొత్తం సాడిస్టాడు అని తిట్టుకొని ఉంటారు కదా. సెకండ్ హాఫ్ కి పూర్తిగా ఇలా చేంజ్ చేశారనమాట. ఒక యాక్టర్ కి నేను అనుకున్నంత వరకు ఆ క్యారెక్టర్ జనాలు ఎప్పుడైతే ఇట్లా ఏమంటారు దాన్ని తీసుకొని దరిద్రుడు వాడు సచ్చినాడు అయినా ఇప్పుడు ఎప్పుడైతే తిడతారో ఆ క్యారెక్టర్ అప్పుడే పర్ఫెక్ట్ అయినట్టు అని అంటారు కదా. సో అలాంటి కాంప్లిమెంట్ విన్నారా మీరు ఎక్కడైనా? విన్నాండి. నాకు డైరెక్ట్ గా వినలేదు కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయన థియేటర్లో కూర్చున్నప్పుడు పక్కన ఎవరో కొంచెం ఓల్డ్ ఎవరో కూర్చున్నారంట. వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ చూస్తుండే సినిమా. ఆయన అన్నారు ఫస్ట్ హాఫ్
ఉంటాడు ఇలాంటి వాడు ప్రతి ఒక్కడు ఉంటాడు ఊర్లో వచ్చి అసలు మారరు వీళ్ళు అది అని. సెకండ్ హాఫ్లో కూడా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అన్నప్పుడు కూడా చూసావా మారరు ఇలాంటి వాళ్ళు మారరు అని. దాని తర్వాత అగైన్ వాట్ ఎవర్ ఆ సీన్ ఎమోషనల్ సీన్ ఉండిందో అక్కడ దేవర్ ఆల్సో క్రైయింగ్. ఓకే, సో అట్లా ఉండింది. ఇట్లాంటి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అదే బెస్ట్ కాంప్లిమెంట్ అండి. ట్రూ ట్రూ. బేసిక్గా నేను కూడా తిట్టుకున్నాను చాలా. అంటే దట్ ఈస్ వాట్ నీడెడ్. ఫిలింకి కూడా మనకి ఇప్పుడు ఇంటర్వెల్ టైంకి నా మీద కోపం రాకపోతే ఫిలిం విల్ నాట్ బీ దట్. అది సో ఏ క్యారెక్టర్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడితేనే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ద ఫిలిం కూడా కదా. సో ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ అయిపోయాక నా మీద కోపం వచ్చింది, నాతో పాటు ట్రావెల్ అవ్వకుండా నాతో పాటు ఏడిస్తే ఇంకా హ్యాపీయే కదా. ఓకే, బట్ అంటే సినిమా అయిపోయిన తర్వాత ఎలాగో వచ్చేసింది కాబట్టి ఓకే, కానీ సినిమాకు ముందు మీకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు అమ్మో నెగిటివ్ వచ్చేస్తుందా, మనం నెగిటివ్ సైడ్కి నెగిటివ్ క్యారెక్టర్కి ఏమైనా పెట్టేస్తారా, ఐ మీన్ నెక్స్ట్ సినిమాస్కి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, ఇలాంటి డౌట్స్ వచ్చాయి మీకు? ఉండే అండి. అంటే యాక్టర్స్ కొంచెం ఓవర్ థింకర్స్ ఉంటారు కాబట్టి ఉంటాయి, ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఐ డోంట్ నో అండి, సమ్హౌ ఆపర్చునిటీస్ వచ్చేదే కొంచెం కష్టం అన్న సినారియోలో ఉన్నప్పుడు ఐ డిడ్ నాట్ వాంట్ టు చూజ్ ఇట్లా నేను హీరో రోలా ఇది రోలా ఈ రోలా నెగిటివా విలన్ ఇదంతా అనుకోలే. సో ఇనీషియల్గా నా క్యారెక్టర్ వేరే క్యారెక్టర్, అండ్ సినిమాలో లేడు రాము అని వేరే ఒక క్యారెక్టర్ ఉండే, అది ప్రాపర్ హీరో లవ్ స్టోరీ ఒక గర్ల్ అని అట్లా ఉండే క్యారెక్టర్. బట్ పర్సనల్ బిలీఫ్ ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ కన్నా సుబ్బు క్యారెక్టర్ ఇంపాక్ట్ విల్ బి మోర్. సో నాకు ఐ పర్సనల్లీ లవ్డ్ సుబ్బు, అది హీరో విలన్ ఫరక్ పడదు. సో అది సంభవం అది వెళ్ళిపోయింది. అప్పుడు మధ్యలో వంశన్న కాల్ మీ సుబ్బు ఏదో సమ్ చేంజెస్ అవుతున్నప్పుడు సుబ్బు చేస్తాడా వీడు అంటే హీరోగా అనుకున్నాను వీడిని అగైన్ ఆ నెగిటివ్ షేడ్ ఉంటే చేస్తాడా లేదా అని అడిగినప్పుడు ఐ టోల్డ్ అదే వంశన్న ఇద్దన్నా నాకు రైట్ నో కావాల్సి నేను యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవడం, దాని తర్వాత ఏ ఆపర్చునిటీ వస్తాయో తర్వాత సంగతి. ఎవరో వస్తారు ఎప్పుడో ఏదో నాలో ఏదో చూసి బెటర్ వర్జన్ ఆఫ్ మీని తీసుకొచ్చి హీరో చేయడం స్టార్ చేయడం సమ్ దట్ ఈస్ సెకండరీ. బట్ నేను యాక్టర్ అని జనాలు తెలియాలి కదా ఫస్ట్. సో నాకు సుబ్బు ఇష్టం, నేను సుబ్బు చేస్తా మీకు ఓకే అంటే అప్పుడు మళ్ళీ ఆడిషన్. ఒక సక్సెస్ పడిన తర్వాత ఐ మీన్ ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్, సక్సెస్ పడిన తర్వాత మిమ్మల్ని గుర్తించడం నెక్స్ట్ తీసుకోవడం చాలా నార్మల్ అండ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒక సక్సెస్ తర్వాత మేబీ రావచ్చు కూడా. సో దానికి ముందు నేను యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలని ఆ కసి ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడో మనం ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఏమంటారు ఆ క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు లేక, మనం చూస్ చేసుకునే వాళ్ళు లేక, సినిమా ఆపర్చునిటీ లేనప్పుడు అసలు ఒరిజినల్గా మనకు బాధ వస్తుంది కదా, తెలిసి వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండేనా మీకు? అలాంటి సిచ్యువేషన్స్ ఏమో అండి, అంటే ఇట్ కేమ్ అవుట్ పర్సనల్లీ ఓన్లీ ఏమో అండి, అంటే సిచ్యువేషన్స్ వల్ల క్రియేట్ అయింది కాదు. ఇందాక చెప్పినట్టే అంటే అదే ఇప్పుడు ఏదన్నా నేను చేయగలను అన్నప్పుడు నేను చేయలేను అనే దిస్ థింగ్ విల్ మేక్ మీ కొంచెం లో. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఎందుకు నేను ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనేది దే షుడ్ బి రీజన్ కదా. నాకేదో సరదా కాదు, నేనేదో ఫేమ్ కోసం కాదు, నేనేదో అంటే ఐఎమ్ ఆల్సో మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ నేను యాక్టర్ నాకు తెలుసు. బట్ ఐ వాంట్ పీపుల్ టు బిలీవ్ మీ కదా. ఇప్పుడు నాకు దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. నాకు ఫేమ్ రావడం ఎట్సెట్రా అదంతా డజంట్ మ్యాటర్, ఐ డోంట్ కేర్ ఆల్సో. నాకు వెరెవర్ ఐ గో దే ఆర్ టెల్లింగ్ మీ బాగా చేసావు బ్రో, యాక్టింగ్ బాగా, నాకు అదే ద బెస్ట్ సాటిస్ఫాక్షన్. ఐ వాంటెడ్ టు ప్రూవ్. అంటే అగైన్ ఇందాక అన్నట్టే ఎవరో మళ్ళీ ఎవరికో ఏదో క్యారెక్టర్ నేను నచ్చి వాళ్ళు ఏమిస్తారో అప్పుడు నేను ఏం చూస్ చేసుకుంటానో అగైన్ నెక్స్ట్ థింగ్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ వీడు యాక్టర్ అని కూడా ఇంపార్టెంట్ అంతే. హీఈస్ అన్ యాక్టర్ అని వాళ్ళకి తెలిసిపోవాలి, అది ఏ రోల్ ఇచ్చినా చేయగలడు అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ప్రూవ్డ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ ప్రూవ్డ్ ఆర్ నాట్, బట్ వాట్ ఎవర్ జనాలు చెప్పేది అట్లీస్ట్ నేను యాంకర్ అయినా జనరల్ ఆడియనే అండి మీరు. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ మీన్ హానెస్ట్ గా భలే ఎక్కేశారు మీరు జనాలు. మీరు చూసే ఉంటారు మీకోసం పోస్టులు హ్యాష్ ట్యాగ్స్ సుబ్బు 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 ఎక్కడ పట్టిన ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ పెట్టడం కానీ ఫ్యాన్ పేజెస్ చూసారా? ఐ మీన్ కొన్ని చూస్తా, అంటే ఇనీషియల్ గా ఉన్నాం కాబట్టి టైం ఖాళీ ఉంటుంది చూస్తా, చూసాను. బట్ టైం ఎక్కడ ఖాళీ ఉందండి రోజు ఒక అంటే మేక్ షూర్ ఒక హాఫ్ అన్ అవర్ 2 hours ఐఎమ్ ఫ్రీ ఫర్ దిస్ అండి. అంటే ఇప్పుడు దాకా వీడు ఇందాక అన్నట్టే బాగా యాక్ట్ చేసేవనే దానికి ఈజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ నాకు. సో వాళ్ళు కష్టపడి ప్రొఫైల్ ఎత్తికి బాగా యాక్ట్ చేసేవారు అన్న వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వకపోతే బాగోదని ఐఎమ్ టేకింగ్ టైం. నైట్ అయినా ఒక 1 hour, మార్నింగ్ లెగిసిన వెంటనే ఒక 1 hour, అట్లీస్ట్ ఆఫ్టర్నూన్స్ అవన్నీ కుదరవు, ఏదో ఒక వర్క్లో తిరుగుతుంటాగా. సో ఐదర్ మార్నింగ్ ఆర్ నైట్ డెఫినెట్లీ రెస్పాండ్ అవ్వాలన్న మోడ్లో ఉండే. కమిటీ కూరలకి నెగిటివ్ టాక్ వచ్చిందన్న ఎక్కడైనా వినిపించిందా మీకు? అట్లీస్ట్ ఒక 2-3 నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పారు జనాలు బయట. అంటే వి కెనాట్ కన్విన్స్ ఎనీవన్ ఆన్ వన్ థింగ్ అండి. అంటే 100 peopleలో 100 peopleకి
కంప్లీట్గా ఫిలిం నచ్చాలి ఈజ్ అ వెరీ టఫ్ థింగ్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఉంటాయి. అంటే కొంతమంది దే టోల్డ్ స్టార్టింగ్ ఫ్యూ సీక్వెన్సెస్ ఎంత నాస్టాల్జియా చూపిస్తారో అన్న మోడ్లో ఉండే. బట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు దట్ కదా. అట్లా కొంతమందికి కొన్ని నచ్చినాయి, కొంతమంది కొన్ని నచ్చలేదు. అట్లా దేర్ ఆర్ మిక్స్డ్. ఐ డోంట్ నో, నేను ఎక్కువ చూడాల నెగిటివ్ థింగ్, బికాజ్ అంత పాజిటివ్ షేరింగ్స్, పాజిటివ్వే షేర్ చేస్తాం కాబట్టి అదే మోడ్లో ఉండే. బట్ యా, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ కదండి. ఇప్పుడు ఇంకా ఓటీటీ, ఇప్పుడు థియేటర్లో ఉన్నాం, ఇంతమంది చూసారు అనుకోండి, ఇప్పుడు ఓటీటీకి వెళ్ళక ఎంతమంది చూస్తారు కదా, అప్పుడు వీ మైట్ గెట్ మోర్ ఒపీనియన్స్ కదా. సో ఓకే. అండ్ ఇంకొకటి, ఏజ్ కూడా మిమ్మల్ని చూపించడంలో కూడా, అంటే చిన్నప్పుడు చూపించారు, చిన్నప్పుడు వాళ్ళు ఎవరో వేరే క్యారెక్టర్, కానీ మిడిల్ ఏజ్ లో మీరే ఉన్నారు, మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత మీరే ఉన్నారు కదా. సో దానికి ఏమైనా టైం తీసుకున్నారా, లేకపోతే మేకప్ గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్? మేకప్ కాదు కానీ వంశన్ వాజ్ వెరీ క్లియర్. అంటే అదేదో లూజ్ షర్ట్లు వేసుకుని ఆర్ అట్లా వేసుకుని మేనేజ్ చేయడం కాదు, జెన్యూన్గా తగ్గాలి అనేది ఒకటి ఉండే. అంటే ఎవరి పర్సనల్ సెల్ఫ్ వాళ్ళ 18 years పిక్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. అంటే మా దగ్గర ఉంటాయి కదా ఫేస్బుక్లో, ఎక్కడో దగ్గర ఉంటాయి కదా, అవి తీసుకుని ఆ లుక్ ఒకటి ఫిక్స్డ్ ఉండదు, అది గోల్ లాగా పెట్టుకుని దానికోసం ట్రై చేసాం. ఐదర్ వర్కౌట్స్ వైజ్ కానివ్వండి, డైట్ వైజ్ కానీ. వీ హ్యాడ్ ఎ ట్రైనర్, మా కిషోర్ అనే క్యారెక్టర్ చేశారు కదా, హీ వాజ్ అవర్ పర్సనల్ ట్రైనర్ ఆల్సో అందరికి. సో అతను ట్రైన్ చేస్తూ అలా అలా తగ్గుతూ చాలా తగ్గాం అందరం, 14-15 kgs దాకా. అసలు అంటే ఆల్మోస్ట్ చేంజ్ బాగా క్లియర్ గా కనిపిస్తుంది కూడా. క్యారెక్టర్ కోసం మనం తగ్గి, నేను ఫ్రెండ్స్ సిరీస్ అని ఒకటి ఇంగ్లీష్ లో ఫ్రెండ్స్ అని ఉండేది, వాళ్ళని ఇట్లా చూపించి వాళ్ళు నిజంగానే సీజన్ పెరుగుతూ వచ్చారు, మనం చూస్తూ పోయాం. మిమ్మల్ని ఒక 15 kgs అట్లా తగ్గించడం అనేది కూడా, ఐ మీన్ క్యారెక్టర్ కి ఇంత అవసరం అనేది పెట్టుకున్నారు, మ్యాండేటరీ అవసరం అది. అండ్ ఇప్పుడు మా ఆంధ్ర అనొచ్చా, మా ఆంధ్ర లేదంటే మన ఆంధ్ర, మన ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఒక 3 years ఉన్నారా? 3 years, 1 year. నేనా? మీరే అంటే పెరగడం అట్లా అంటున్నారా? కమిటీ కుర్రోళ్ళకి. అవును, అర్థం కాలేదు. కమిటీ కుర్రోళ్ళు సినిమా షూటింగ్ కి ఆంధ్రాలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఇయర్స్ ఏం కాదండి, ఇయర్స్ ఎందుకు, అంత షూట్ ఏం అవ్వలేదు కదా. 3 years. 3 years వి ట్రావెల్డ్ విత్ ద స్టోరీ, వర్క్ షాప్ కాదు. అంటే పింక్ ఎలిఫెంట్ కి రాకముందు డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ కొన్ని ఉండే, ఆ ప్రొడక్షన్ హౌసెస్ చేంజ్ అవ్వకుండా అట్లా ఫైనల్ గా మేము ల్యాండ్ అయింది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో. సో అట్లా షూట్ వాజ్ అమలాపురంలో, మొత్తం స్కెడ్యూల్ వాజ్ 49 days, రఫ్లీ 65 కాల్ షీట్స్ ఎన్నో. సో 49. అంటే నిహారిక గారు ఎక్కడ చెప్తుంటే విన్నాను, నేను వచ్చినప్పుడు, ఐ మీన్ నేను ఉంటే జనాలందరూ ఏదో సినిమా అని వచ్చేసేవాళ్ళు, నేను లేకపోతే ప్రశాంతంగా ఉందని చెప్పి. హూ వాజ్ దేర్ అక్కడ? అంటే జనాలకి అది సీరియలా తెలియదు, షార్ట్ ఫిలిం, అంత క్రౌడ్ షార్ట్ ఫిలిం అనుకోరలేను కానీ సీరియలా తెలియదు, షూటా తెలియదు, పోనీ షూట్ అయినా సరే ఎవరెవరు తెలియదు కాబట్టి పెద్ద. బట్ అమలాపురం అంటే అటు సైడ్, అమలాపురం అని స్పెసిఫిక్ కాదు కానీ అటు సైడ్ పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ అండి షూట్స్ విషయంలో. బికాజ్ వాళ్ళు ఎన్నో షూట్లు చూసారు, చాలా అవుతుంటాయి కదా, వాళ్ళకి తెలుసు. అంటే ఇటు సైడ్ ఫ్రేమ్ పెట్టి కొంచెం జరగండి అంటే వాళ్ళు అఫెండ్ అవ్వరు, అరే పాపం వీళ్ళు షూట్ చేసుకుంటున్నారు కదా వెళ్ళిపోదాం అన్న మైండ్ సెట్తోనే ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉండే. అంటే రుచులు ఏమన్నా ట్రై చేశారా? మా ఏమంటారు, గోదావరి రుచులు అనుకోవచ్చు. నేను హెవీ ఫుడ్, నేను చాలా ట్రై చేసాను. నాకు పర్సనల్గా నచ్చింది, మేము ఓబాటసారి సాంగ్ ఉంది కదా, అప్పుడు మారేడుమల్లి సైడ్ అయినా రంపచోడవరంలో ఉండే మేము స్టే, అక్కడ ఉండే మొగలై బిర్యానీని, మిక్స్డ్ బిర్యానీ. సినిమాలో సాంగ్స్ అండి, మీ సాంగ్స్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్. ఆ రోజులు సగం మంది ఫోన్ రింగ్ టోన్, ఇప్పుడు మీరు కాదండి, నాది కూడా అదే. ఆ రోజులు మళ్ళీ రావు, ఎక్కడ ఫోన్ రింగ్ టోన్ వస్తుంది ఆపండి ప్లీజ్. ఇంకా విని 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 లిరిక్స్ వచ్చేస్తున్నాయి నోటికి జనాలకి. అది కానీ ఇదేమిగా రెడీ, ప్రేమగా రెడీ, ఈ సాంగ్ కానీ అసలు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మాస్టర్ పీస్. అట్లా అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత సాంగ్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత వింటున్నాం అంటే అది ఒక మాస్టర్ పీస్ అన్నట్టు కదా. ఖచ్చితంగా ఈ సాంగ్, ఆ రోజుల సాంగ్ గ్యారంటీ ఉండిపోతుంది 10 years. అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అంటే డెకేడ్స్ అయినా సరే అప్పుడు వాళ్ళు ఫ్రెష్ గా తిన్నారంటే వాళ్ళకి ఆ రోజులు మళ్ళీ రావే కదా. ఎగ్జాక్ట్లీ. సో దట్ హుక్ లైన్ వాజ్ ఆల్సో అమేజింగ్. ఆ రోజులు మళ్ళీ రావు ఎవరికైనా. ఎన్నిసార్లు చూసారు సినిమా మీరు? చాలా సార్లు చూసామండి. చాలా సార్లు చూసామండి, కౌంట్ లేదు. అంటే షూట్ రిలీజ్ అవ్వక ముందు అప్పుడప్పుడు అక్కడక్కడ సమ్ టైమ్స్ చూసాము. కొన్నిసార్లు మ్యూజిక్ అవుతున్నప్పుడు నేను, వంశన్, అనదీప్ గారు, వేరే యాక్టర్స్ కూడా అట్లా కొన్నిసార్లు చూసాం. బట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా చూడడం మొదలంటే చూసాం 7-8 times చూసాం. 7-8 times చూసుంటాం. అమ్మో, బోర్ కొట్టలేదండి? అంటే మేమే చేసాం కాబట్టి బోర్ ఏం కొట్టలేదు. మాకే 4-5 times చూసినా బోర్ కొట్టలేదు, మీకు ఎలా బోర్ కొడుతుంది? నేనేదో అంటే వీళ్ళందరూ ఇప్పుడు
పిఆర్ఓ టీం నుంచి నాకేదో మనీ వచ్చి పొగిడేస్తున్నా అనుకుంటారు. ₹1 కూడా ఇవ్వలేదండి నాకెవరు. లేదు, జెన్యున్ గా కూడా జనాలు చాలా 3-4 మేము సక్సెస్ టూర్కి వెళ్ళాం కదా విజయవాడ టు వైజాగ్. అందులో మా కామన్ క్వశ్చన్ అయిపోయింది అది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇందులో ఫస్ట్ టైమర్స్ ఎంతమంది అంటే చాలా తక్కువ మంది ఎత్తారు. ఇందులో సెకండ్ టైమర్స్ ఎంతమంది అంటే చాలా మంది, ఫోర్త్ టైమర్స్ అన్నప్పుడు కూడా చాలా మంది ఎత్తారు. అట్లా రిపీట్ వాల్యూ బాగుండే. రిపీటెడ్ ఆడియన్స్ వచ్చినప్పుడే కదండి మీ సినిమాకి ఆబ్వియస్లీ చాలా ఓన్ చేసుకున్నారని. అబ్బో నిజంగా అండి చాలా బాగుంది. సో ఈ క్యారెక్టర్ వైజ్కి వస్తే మీ క్యారెక్టర్ వదిలేస్తే ఇంకెవరి క్యారెక్టర్ మీకు చాలా బాగా నచ్చింది? నాకు పర్సనల్లీ నాకు శివ క్యారెక్టర్, నాది కాకుండా శివ క్యారెక్టర్ ఇష్టము. బట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్క్ అండ్ ఆల్ నాకు ఐ లవ్ సుబ్బు క్యారెక్టర్. అంటే నేను ఫస్ట్ నుంచి వంశనతో కూడా అదే అంటుండే, నాకు ఇఫ్ నాట్ అప్పుడు రాము, ఇఫ్ నాట్ రాము నాకు సుబ్బు కావాలి, సుబ్బు చేస్తా అని. ఓకే, రానా గారి డిస్కషన్ లో వచ్చినట్టుంది కదా మీకు ఈ క్వశ్చన్ అడిగితే పక్కన యదువంశీ గారు అనుకుంటా ఎవ్రీ వన్స్ ఫేవరెట్ క్యారెక్టర్ అన్నట్టు యదువంశీ గారు చెప్పారు. సో అంటే దర్ ఇస్ అ జర్నీ సుబ్బు క్యారెక్టర్ కి. సో అందరూ దే లైక్ చాలా దగ్గర నిహారిక గారు అండ్ వంశన్న కూడా దే టోల్డ్ సుబ్బు ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. సో మీ కమిటీ కుర్రోళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? అందరూ బాగున్నారు. ఎవ్రీవన్ ఇస్ బిజీ. ఎవ్రీవన్ ఇస్ బిజీ అంటే నెక్స్ట్ మూవీస్ కా లేకపోతే ఈ మూవీ ప్రమోషన్స్? ఈ మూవీ ప్రమోషన్ ఇంకా అంటే అవుతుంది, స్లోగా స్లో డౌన్ అయింది ప్రమోషన్. ఒక లాస్ట్ వీక్ ఆ ముందు అంతా వాజ్ ప్యాక్డ్. స్లోగా స్లో డౌన్ అయింది. బట్ అగైన్ ఎవ్రీవన్ వేరే ఫిలిమ్స్ మాట్లాడుకోవడం ఎట్సెట్రా ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో వాళ్ళ వర్క్లో దే ఆర్ బిజీ. పర్సనల్గా మీకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు మీ వాళ్ళలో, మీ కమిటీ కూరలలో? నాకు సూర్యతో ఎక్కువ కనెక్షన్ ఉండింది. బికాజ్ ఎక్కువ వర్క్ షాప్స్ వైజ్ కానివ్వండి, మేము కలిసి సీన్స్ చేయాల్సి ఉండే. సో ఆ ప్రాసెస్లో థిక్ ఫ్రెండ్ అయ్యాడు సూర్య. ఉన్నారండి అందరూ అండి, ఒకళ్ళని కాదు. బట్ ఐ యూస్ టు స్పెండ్ టైం ఎక్కువ విత్ యశ్వంత్. సూర్య అంటే యశ్వంత్ కాబట్టి. సో సూర్య ఇస్ సమ్వన్. ఓకే, ఆత్రం క్యారెక్టర్ లైక్ ముద్దు పెట్టే మాయా సెట్ అయిపోద్ది అంటారు కదా అన్ని. ఆయన చనిపోయినప్పుడు థియేటర్ వాస్ క్రైయింగ్, లిటరల్లీ థియేటర్ వాస్ క్రైయింగ్. ఆ క్యారెక్టర్ కి ఐ మీన్ అప్పుడు మీ మీద విపరీతమైన కోపం వచ్చింది జనానికి ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు. దరిద్రుడు కొట్టేసి పోతే బాగుండు ఏ మాటలు వచ్చినాయి థియేటర్. నేను నా పక్కన ఉన్న సీట్లో అక్కడ చచ్చిపోయినా బాగుండే, ఆత్రం బతుకుంటే బాగుండు. నేను బయట అండ్ ఎండింగ్ లో కాలు పట్టుకోవాలా అని మీరే వెళ్ళి కాలు పట్టుకుంటారు చూడండి. అక్కడ ఒక మెట్టు ఎక్కేస్తారంటారు కదా అదే సినిమాలో. ఎక్కడ తగ్గాలో కాదు, మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు అన్నట్టు కరెక్ట్ గా తెలిసిపోయి కాలు పట్టేసుకుంటారు. హోల్డ్ చేసి వాడు అదే డైలాగ్ లో కూడా ఉంటది కదా, వాడికి కోపమో ఇదో కాదు, భయపడిపోయాడు. 12 years దాచుకున్నాడు అంటే ఎంత భయపడి. మన అమెరికా వెళ్ళి ఎప్పుడు వచ్చారండి? అకార్డింగ్ టు ద స్టోరీ నేను వెళ్ళినా ఎవరికి తెలియదు. నేను అందరినీ కలవడం అదే ఫస్ట్ టైం ఆఫ్టర్ 12 years తర్వాత. మీ ఊర్లో అప్పుడే జాతర జరుగుతుంది కాబట్టి అప్పుడే వచ్చారు, ఎలక్షన్స్ జరిగి కూర్చుండిపోయారు, అందరూ కలిసిపోయారు అలా. నిజంగానే ఆ జాతర ఐ మీన్ మీరు చూసారా? ఆ జాతర అటెండ్ అయ్యారా? ఆంధ్రాలో జరుగుతుంది కదా? జరుగుతుంది, రెగ్యులర్ జరుగుతుంది. బట్ మేము షూట్ చేసినప్పుడు ఆ జాతర మేము షూట్ చేసినప్పుడు లేదు. కొన్ని ఉండే గుడి, ఎవ్రీథింగ్ వాజ్ రియల్. అక్కడ రీక్రియేట్ చేసాము. బట్ కొన్ని ఫుటేజెస్ కోసం వంశన్ వాళ్ళు నిజంగా జాతరకి వెళ్ళి కొన్ని తీసుకున్నారు. నిజంగా జాతర అది రెగ్యులర్గా అయ్యి జాతర. నాకు 12 years ఒకసారి అవుద్దో లేదో నాకు అంత క్లియర్గా తెలియదు. 8 years అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. బట్ నాకు కూడా పెద్దగా ఐడియా లేదు కాబట్టి. అంటే డిఫరెంట్ అండి, ప్రతి ఊర్లో ఇయర్లీ ఒకసారి వచ్చే జాతరలు ఉంటాయి. అవును, 8 years ఒకసారి, పుష్కరాలు 12 years అట్లా డిఫరెంట్ టైం లైన్స్ ఉంటాయి. అవును, మా ఊర్లో అయితే కొలుపులు చేస్తారు, అది ఫేమస్ అట్లా. ఓకే, అండ్ నిహారిక గారు హైలైట్ ఆఫ్ యువర్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. అంటే ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఏమంటారు ఫ్రెష్నెస్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఆవిడతో మాట్లాడిన. ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా లాస్ట్ టైం ఓకే అంటే బయట అందరూ అనుకునేదంతా కాదు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తారు. సో మీకు ఎలా ఉండింది ఆవిడతో జర్నీ? అదే మీరు అన్నట్టు ఇఫ్ యూ షుడ్ టాక్ అబౌట్ నిహారిక గారు, యూ షుడ్ నో హర్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, షీ ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే కొత్త వాళ్ళు అంటే మాకు పర్సనల్లీ వై నిహారిక గారు ఈజ్ వెరీ వై వి రెస్పెక్ట్ హర్ లాట్ ఈస్ బికాజ్ చాలా ప్రొడక్షన్ హౌస్ తిరిగేసి వచ్చాం కాబట్టి. నిహారిక గారిది ప్రొడక్షన్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వీ గాట్, అంటే వీళ్ళు ఏదో కొత్త వాళ్ళు ఓకే అన్నట్టు కాకుండా బిగినింగ్ నుంచే హార్డ్లీ 5 to 6 days ఆఫ్ అవర్ వర్క్షాప్లోకి దిగినప్పుడే నిహారిక గారు పర్సనల్లీ కొన్నిసార్లు మాతో కూర్చుని ఏం చేస్తున్నారు, డిస్కషన్ ఏమవుతుంది అని కూర్చుని, అండ్ షూటప్స్ కూడా అండ్ ప్రమోషన్స్ టైంలో ఎంత యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉండిందో. సో చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండి. ఎవరిని అట్లా వీడు కొత్తోడు కదా అనేది కూడా ఏమి ఉండదు.
సో రైట్ నో మాకు ఏదైతే ప్లాట్ఫామ్ ఇచ్చారో నిహారిక గారు ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? ఐ మీన్ మీ డిస్కషన్స్ లో కానీ మాట్లాడుతున్నప్పుడు నిహారిక గారితో అందరూ ఒకసారిగా నవ్వేసిన మూమెంట్ అట్లాంటిది ఏదైనా? అంటే ఒకటని స్పెసిఫిక్గా తెలియదు నాకు కానీ, బట్ ఈ సక్సెస్ టూర్లో ఎప్పుడైతే ఉన్నారో నిహారిక గారు కూడా ట్రావెల్డ్ అలాంగ్ విత్ అస్ మధ్యలో అట్లీస్ట్ షార్ట్ డిస్టెన్స్ వరకు అయినా మాతో పాటు బస్సులో వచ్చి వీఆర్ క్యాజువల్లీ టాకింగ్ అందరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అట్లా చాలా దగ్గర బర్స్ట్ అవుట్ అయి నవ్వుకున్న సినారీస్ ఉన్నాయి. తిట్టారా ఎప్పుడైనా మమ్మల్ని? అసలు కోపం వచ్చినా పాపం ఎప్పుడు తిట్లా వచ్చే ఉంటుంటుంది ఆబ్వియస్లీ, ఎవరికన్నా వస్తుంది కోపం, బట్ అసలు నెవర్ నిహారిక గారు. అసలు మీ ఫస్ట్ ఐ మీన్ ఇంట్రడక్షన్ అదే పింక్ ఎలిఫెంట్స్ ఇంట్రడక్షన్ అప్పుడు వరుణ్ తేజ్ అండ్ లావణ్య గారు వచ్చి మీ అందరిని ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు ఆ రోజు, కమిటీ కూరాల టీం అని చెప్పి. ఆ రోజు వచ్చాను నేను, ఆ రోజు ఉన్నాను అక్కడ నేను ఈవెంట్ లో. తర్వాత మళ్ళీ నిహారిక గారిని బయటకు వెళ్ళడం ఎన్నిసార్లు చూసినా చాలా ఐ మీన్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హియర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే అండి, యూ షుడ్ నో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ నిహారిక గారు, యూ షుడ్ నో హర్ ఫస్ట్. యా. అండ్ తర్వాత చిరంజీవి గారిని మీట్ అయ్యారు చాలా మంది. అసలు ఏమో అండి, చెప్పండి మీరు ఏదో అడుగుతున్నారు కదా. సో అంటే చాలా మందికి ఆయన కనీసం చూడడం ఒక కళ, మాట్లాడడం అసలు ఓకే ఉందా అలాంటిది, ఒక ప్యారలల్ వరల్డ్ ఏమైనా జరుగుతుందా అనే ఒక విషయంలో ఉంటారు. కూర్చున్నారు, మీతో మాట్లాడారు, పక్కనే కూర్చొని మాట్లాడారు, మిమ్మల్ని ప్రైజ్ చేశారు. సో హౌ వాస్ ద సిచ్యువేషన్? మీకు ఎలా అనిపించింది అప్పుడు? ఎలా ఉండింది సిచ్యువేషన్ అంతా? అసలు మేము ఇమాజిన్ చేయలేదండి. మాకు అంటే వీ వాంటెడ్ ద ఎంటైర్ చిరంజీవి గారి దగ్గరికి ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ అ స్పెషల్ డే. ఎందుకంటే మాకు జస్ట్ అక్కడ ఏదో కూర్చుని మాట్లాడేది కాదు, బయలుదేరినప్పటి నుంచి ఆ ఎగ్జైట్మెంట్ అంతా ఒక డాక్యుమెంటరీ కావాలని ఫిక్స్ అయిపోయాం. వెళ్తున్నప్పుడే అందరూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాం, చిరంజీవి మాటలు రావట్లేదు ఎవరికి, అక్కడ ఏముంటుందో ఎలా ఉంటుందో, అది వెళ్ళేవాడు కూర్చుని టీగా చిరంజీవి గారి ఇంట్లో టీ తాగుతున్నాం, అది ఆ మోడ్లో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా. చిరంజీవి గారు సోఫా మీద కూర్చున్నాం, అది ఇదే ఉండే. ఇంకా అదే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే వస్తారు, కొంతసేపు అందరినీ అప్రిషియేట్ చేస్తారు, డైరెక్టర్ కాబట్టి వంశన్న గారితో కొంతసేపు మాట్లాడేసి ఎట్సెట్రా ఇదంతా ఇట్లానే అనుకున్నాం, ఇట్లానే అనుకున్నాం. మేబీ ఒక 10-15 minutes కన్వర్సేషన్ ఉంటుంది అనుకున్నాం. బట్ వీ వర్ షాక్డ్. ఆల్మోస్ట్ 1.5 hours మాట్లాడారు మాతో మొత్తం కలిపితే. అంటే కెమెరాస్ ఎంత పక్కన పెట్టేశాక కూడా వీ స్పెండ్ టైం కొంతసేపు. బయటకు వచ్చాం, అందరికీ ఫొటోస్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5-2 hours దాకా స్పెండ్ చేసాం. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంతసేపు అసలు. అంటే విత్ వాట్ ఎవర్ చిరంజీవి గారు ఉన్నంత బిజీ స్కెడ్యూల్కి వీ డోంట్ సో హ్యాపీ. అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను సుబ్బు అని చిరంజీవి గారు నోట్లోంచి వస్తే చాలు అన్న దాంతో బయలుదేరా. జస్ట్ వెళ్ళకముందే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అరే చిరంజీవి గారు ఇంటికి వెళ్తున్నారు రమ్మన్నారు అది అన్నప్పుడు, సుబ్బు అని అంటే చాలరా, ఇంకా నాకు ఏం వద్దు, తినాది కూడా అవసరం లేదు, సుబ్బు అని అంటే చాలరా అన్న మోడ్లో బయలుదేరా. బట్ ఏమో ఆ రోజు నాకు అసలు నేను మబ్బుల్లో ఎగురుతుండే ఇట్లా. చాలా బాగా మాట్లాడారు, అంటే క్యారెక్టర్ గురించి అంటే డీటెయిలింగ్గా మాట్లాడారండి. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే ఒక మాట ఏదో అన్నారు, అంటే నేను ఆయన నుంచి నేర్చుకున్నానేమో ఆ రోజు. అది అంటే సినిమాని ఇలాగా చూడాలి అన్నది. వాట్ ఎవర్ ఆ స్కూల్ దగ్గర సీన్ ఉంటుందో, గొడవ సీన్ దగ్గర అందరూ స్వీట్స్ తీసుకుంటే నాకు వద్దు అంట నేను, అక్కడి నుంచి నువ్వు మూడ్ సెట్ చేసావు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూశారు, ఎంత నచ్చిందో క్యారెక్టర్. ఎన్ని అవార్డులు వచ్చినా ఏమొచ్చినా చిరువు గారి కాంప్లిమెంట్ తర్వాతే కదండి. అమ్మో పద్మవిభూషణ్ అసలు ఆ వీడియో చూసాను, ఫోటో చూసాను మీది. ఐ మీన్ అదే నేను అన్నట్టు అందరికి కలే కదా, సో మీకు ఎలా అనిపించింది అని తెలుసుకోవాలనుకున్నా. అసలు మామూలు లేదు ఆ రోజు. ఇట్ వాస్ సో హ్యాపీ. అందరికి వెనక్కి వచ్చేసాక కూడా, పింక్ ఎలిఫెంట్ బ్యాక్ వచ్చేసాక కూడా అసలు ఎవరికి కాళ్ళు ఆడలా. సైన్లు తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం. అంటే అసలు ఐ మీన్ చిరంజీవి గారే పిలిచారా, నిహారిక గారి వల్ల ఏమన్నా అట్లా? అంటే చూపించాలి ఫిలిం అని అయితే నిహారిక గారు ముందు నుంచి అనుకున్నారు. అది ఎప్పుడు కుదురుతుంది ఏంటి అనేది క్లారిటీ ముందు చూశారు. దాని తర్వాత ఇంకా సినిమా చూసేసాక పర్సనల్గా ఒకసారి కలుద్దాం, ఇంకా విశ్వాంబర షూట్లో ఉన్నట్టున్నారు. మరి అది ఎప్పుడు కుదురుతుందో మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఎప్పటి నుంచో వెయిటింగ్, ఒకసారి అన్నా. బట్ లక్కీలీ ఆ రోజు పిలిచి మాట్లాడారు. త్రినాథ్ అన్నారా? అదే అన్నా కదా, సుబ్బు అని అంటే చాలు దగ్గర నుంచి త్రినాథ్ వర్మ అని ఆయన నోట్లోంచి వచ్చింది. చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా అయిపోయింది ఆ రోజు. చాలు. ఇంకా ఆయనే అడిగారు, అదే బాగా అనిపించింది. సుబ్బు నీ పేరేంటి అన్నారు. త్రినాథ్ సార్. అది అంటే త్రినాథ్ ఇదమ్మా అనుకుంటా. ఎప్పుడు కూడా అంటే స్టేజ్ మీద కూడా ఆయన ఎవరో ఒక చిన్న ఆర్టిస్ట్ ఎక్కడో ఒక మంచి సినిమా చేస్తుంటే, నువ్వు ఆ సినిమా చేసావు కదా రా అని పిలిచి మాట్లాడతారు చిరంజీవి గారు. ఎన్ని ప్రెస్ మీట్లో చూస్తుంటే ఆయనకు బాగా నచ్చిన క్యారెక్టర్ని ఖచ్చితంగా ఎక్కడున్నా పిలిచి వాళ్ళతో మాట్లాడతారనమాట. నాకు అదే ఇంకా సరియల్ ఎక్స్పీరియన్స్ అండి అది. అసలు చిరంజీవి గారు
ఆఫ్ ద కెమెరా కూడా ఓ మాట అన్నారు, కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసావు నువ్వు అన్నారు. ఇంకా అయిపోయింది, రిటైర్డ్. చాలా ఇంకేం కావాలి. చాలు సార్, యాక్టింగ్ కి మీరు ఎవరు నాకు ఇంకా బెంచ్ మార్క్ వేయాల్సిన అవసరం లేదు, వచ్చేసింది. అసలు దట్ డే వాజ్ డిఫరెంట్ డే. అందుకే వై ఎవ్రీ వన్కి పింక్ ఎలిఫెంట్ కానివ్వండి, నిహారిక గారు కానివ్వండి, రమేష్ సార్ కానివ్వండి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు కానివ్వండి, వై ఎవ్రీ వన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ బికాస్ మాకు ఈ రేంజ్ ప్లాట్ఫామ్ ఇవ్వగలిగారు. నేను వేరే ఎక్కడన్నా చేస్తున్నా మేబీ ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదేమో. ఫస్ట్ మూవీ ట్రూ, అసలు ఎక్కడ రాసి పెట్టేసి అంతే, నిజంగా ట్రూ. వర్క్ హార్డ్ చేసినప్పుడు ద బెస్ట్ ప్లేస్ లో పడతా ఉన్నదానికి ఎగ్జాంపుల్. ఓకే, మీ మూవీలో ఒక 2 points ని ఖచ్చితంగా రేస్ చేసి మాట్లాడుకునేలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ పాలిటిక్స్, సెకండ్ థింగ్ క్యాస్ట్. అవునండి. సో ఇవి రెండు స్టిల్ ఇంకా గోయింగ్ ఆన్ అవుతుంది అని నేనైతే పాయింట్ రేస్ చేస్తే విల్ యూ యాక్సెప్ట్ ఇట్? అంటే నిజమే బయట ఇలాగే అడుగుతుందా ఇంకా క్యాస్ట్? ట్రూ ఏమండి, అంటే మే నాట్ బి అర్బన్ ప్లేసెస్లో, మైట్ నాట్ బి, బట్ మేబీ ఇంకా డీప్ ఇంటీరియర్స్ ఆఫ్ ఎవ్రీ స్టేట్, నేను ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అని అన్నట్లు ఎవ్రీ స్టేట్ డీప్ ఇంటీరియర్స్లో జరుగుతున్నాయి అనుకుంటా. నేను పర్సనల్గా వెళ్ళి చూడకపోవచ్చు, బట్ సమ్హౌ దేర్ ఇస్ దట్ ఫీలింగ్ ఉందేమో డీప్ ఇంటీరియర్స్ ఆఫ్, బికాస్ జనాలు అంత కనెక్ట్ అవ్వరు కదా. నో వన్ రేస్ దట్ క్వశ్చన్. నిజంగా జెన్యున్గా మాట్లాడాలంటే మీడియా అదే అంటున్నా కదా, సక్సెస్ మీట్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ క్వశ్చన్స్. నో వన్, అంటే మీరు ఎత్తారు ఫైన్, బట్ మీరు ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. మీరు ఎత్తిన పాయింట్ అవి చాలా డిప్లొమాటిక్గా కరెక్ట్గా చెప్పారండి అన్నట్టు అన్నారు. సో దానికి ఇట్ ఈస్ దేర్ ఏమో అండి, ఇట్ ఈస్ దేర్ డీప్, మేబీ ఐఎమ్ నాట్ షూర్, బట్ పాయింట్ కూడా చాలా క్లీన్ గా చూపించారు. ఒక్కసారి అటెల్నా ఇటెల్నా ట్రూ వార్స్ అవుతుండే. మీకు తెలుసుగా సోషల్ మీడియా ఎలా ఇంపాక్ట్ చేస్తారు జనాలని, పాయింట్ తీసి ఇంకేసేసి అలా అనేసారు మనల్ని. ఇది రాకుండా, బట్ అది పాయింట్ నిజం ఏంటంటే హై కాస్ట్ ఉంటే రిచ్, కంపల్సరీ వాళ్ళందరూ రిచ్ ఉంటారని, లో కాస్ట్ ఉంటే రిచ్ కాదు, వాళ్ళకి అసలు ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేయాలి రిజర్వేషన్ అని. ఈ పాయింట్ అనేది ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా మేబీ ఫ్యూచర్లో కూడా రన్ అవుతూనే ఉంటుంది. అదే వీఆర్ టాకింగ్ మధ్యలో కూడా, అంటే దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఏమో. ఈ ఫ్యాక్ట్స్ని మీరు నిజంగా చెప్పాలనుకున్నా ఒక డిప్లొమాటిక్ వేలో చెప్తే ఎవరు హర్ట్ అవ్వరు. ఫ్యాక్ట్స్ని రూడ్గా మాట్లాడినా, అగ్రెసివ్గా మాట్లాడినా, ఇప్పుడు సుబ్బు క్యారెక్టర్ ఇస్ దట్ అండి. నిజంగా మాట్లాడుకోవాలంటే దట్ గైస్ అగ్రెషన్ వల్లనే కదా ఇదంతా జరిగింది. హీఈస్ ఇమ్మెచ్యూర్, హీఈస్ అన్ అగ్రెసివ్ గై. బట్ అదే తర్వాత పీపుల్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ అంత అగ్రెసివ్ పర్సన్ అట్లా చేయడం వల్లనే 12 years బాధపడ్డాడు, ఫ్రెండ్స్ని కోల్పోయాడు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు బీ వెరీ డిప్లొమాటిక్. ఇఫ్ యూఆర్ ఐదర్ అగ్రెసివ్ ఆర్ డోంట్ టాక్ అబౌట్ దట్ ఫ్యాక్ట్, యూ విల్ సఫర్. ఓన్లీ డిప్లొమాటిక్ థింగ్స్ విల్ వర్క్. టెల్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఎవరు హర్ట్ అవ్వకుండా బెస్ట్ పాసిబుల్ వేలో చెప్పగలగాలి. కరెక్ట్. అండ్ అదేంటి నోట్లు ఇచ్చే వాళ్ళు ఆ సాంగ్ లిటరలీ కనెక్ట్ అయిపోయిందండి. నేనైతే అంటే 5 years ఒకసారి వచ్చి ఎలక్షన్స్ గురించి మాట్లాడితే మీరు ఎలక్షన్స్ ముందెందుకు రిలీజ్ చేయలేదు ఈ సినిమా అంటే ఆపారా కావాలని, లేకపోతే అప్పుడు అంటే ఆ సెంట్రిక్ అయిపోవాలని అనుకోలేదండి. అంటే ఫిలిం ఈజ్ బిగ్గర్ దాన్, మా ఫిలిం ఈజ్ బిగ్గర్ దాన్ దట్ ఎలక్షన్ పార్ట్ ఆర్ ఎనీ అదర్ పార్ట్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన జరిగిన గొడవ మళ్ళీ వాళ్ళు ఎట్లా కలిసారు అనేది సినిమా. సో మీరు ఆ రోజుల పాటు చూసినా ఆ స్పెసిఫిక్ ఆ 1-2 సాంగ్లు తీసేసినా మిగతా ఎవ్రీ సాంగ్ ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ అనే దాన్ని మెయిన్ కోర్ అవ్వాలి తప్ప ఎలక్షన్కి ముందంటే ఏమో వీ డోంట్ నో, అదేటన్నా వేలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వీ డోంట్ నో వాట్ మైట్ బి ద రిజల్ట్, మాకు తెలియదు, వీ డోంట్ నో. అదన్నీ డిప్లొమాటిక్ సిచ్యువేషన్స్, వీ డోంట్ నో. బట్ అదే అన్నా, సో ఫిలిం ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్. సో అది ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసి అట్లా అవ్వడం ఐ డోంట్ రైట్ ఆర్ రాంగ్ కూడా నాకు తెలియదు. అండ్ అంటే మేబీ ఆ పాయింట్ వేరే విధంగా వెళ్ళిపోతుందేమో జనాలకి. ఆ పాలిటిక్స్ ముందు పెడితే దీనికోసమే పెట్టారేమో అని కూడా అనుకోవచ్చు కదా. ట్రూ, వీళ్ళు ఎలక్షన్ ముందు కావాలని ఏదో రిలీజ్ చేశారు ఇట్లాంటి సినిమా అని కూడా వెళ్ళిపోవచ్చేమో. బట్ అది మా కోర్ ఎమోషన్ ఆఫ్ అవర్ ఫిలిం ఈజ్ నాట్ దట్ కదా, ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. సో అదే మెయిన్ కోర్ అవ్వాలని. సో నౌ ఐ వాంట్ టు ఆస్క్ ది క్వశ్చన్, అంటే మీ లైఫ్లో ఎలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్, మీరు ఎప్పుడైనా తిట్టో కొట్టో మేబీ సారీ చెప్పలేకనో ఇట్లాంటి? సారీ చెప్పలేకని కాదు కానీ, బట్ దెర్ వర్ డిస్టర్బెన్సెస్ మధ్యలో. డిస్టర్బెన్సెస్ కూడా కాదు కానీ కొంచెం, అంటే ఎప్పుడైనా అని కాదండి, బట్ ఏజ్ పెరిగే ప్రాసెస్లో ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ మీద పడిపోవడం వల్ల టైం ఇవ్వలేకపోతారు. దట్ ఈస్ ద రీజన్ ఏమో, డిస్టెన్స్ పెరగడం వల్ల. అట్లా నాకు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ నాకు ఎక్కువ మందితో నేను ఉండలేను, చాలా
తక్కువ గ్యాంగే నాది. సో అట్లా ఇంటర్మీడియట్లో దేర్ ఇస్ అ ఫ్రెండ్ రోహన్ అని, ఈజ్ అ డాక్టర్. అతనితో మధ్యలో బికాస్ ఆఫ్ నేను నా గ్రాడ్యుయేషన్కి వచ్చాక వాడు గ్రాడ్యుయేషన్కి వెళ్ళాక టైం ఇవ్వలేకపోవడం. అంటే ఇంటర్లో డైలీ కలిసేవాడు, గ్రాడ్యుయేషన్ వచ్చాక డైలీ కలవలేం కదా. సంహం అట్లా డిస్టెన్స్ వచ్చాక మళ్ళీ ఇప్పుడు రైట్ నో మళ్ళీ వీఆర్ థిక్ ఫ్రెండ్స్. సో అలా వెళ్ళి మళ్ళీ ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. ఏమో మాట్లాడుకుంటే సుబ్బు క్యారెక్టర్ కూడా కూర్చొని అందరూ వాడితో మాట్లాడినారు ఏదైనా అయితే సార్ట్ అయిపోయేదేమో, కదే ఉండేది కాదు కదా. అక్కడ అందరూ మెట్ల మీద కూర్చున్నప్పుడు కూడా మీరు లేచి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ మధ్యలో బండి వెనక్కేసుకుని వస్తారు. అక్కడ అంటే నిజంగానే ఆ 12 years మీరు అలా ఉండకపోతే ఈ సినిమా ఇలా ఉండేది కాదు. అవును, ట్రూ. ముందే కలిసిపోతే ఈ సినిమా అసలు ఉండేదే కాదు. ఆ 12 years మీరు ఆ గ్రడ్జ్ హోల్డ్ చేయడం, తర్వాత ఇట్లా రావడం, వచ్చిన తర్వాత కూడా చేస్తాం భయాన్ని పెట్టుకొని ఫ్రంట్ కి ఇంకేదో చూపి అందరికి ఒక మైండ్ లో ఒకటి ఉండిపోయింది, అరే అందరూ ముందున్నట్లు ఏం కదా అనేది ఒకటి ఉండిపోయింది బికాస్ ఆఫ్ వీడి ఇరిటేటింగ్ బిహేవియర్. సో వాడు మళ్ళీ తిరిగి కలవడం ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీవన్. ఓన్లీ మీరు వీడు అంటున్నారు, నా ఇరిటేషన్ బిహేవియర్ వల్ల నేను ఆ క్యారెక్టర్ ప్లే చేశాను అంతే కదండి. వీడి ఇరిటేషన్, నా ఇరిటేషన్, వీడి ఇరిటేషన్ చాలా డిఫరెంట్ థింగ్. ట్రూ, అంతే కదా. ఓన్లీ అండి మీరు అలా బిహేవ్ చేస్తారండి, హానెస్ట్ గా చెప్పండి. అంటే అంత ఇరిటేషన్ లేదండి, అంటే ఐ డోంట్ షో ఎమోషన్స్ అంత ఈజీగా. ఐ ట్రై టు హోల్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అలా అవుట్ బస్ట్ అవ్వాలన్నా ఒక్కడనే ఎక్కడికన్నా వెళ్ళి నేను రియాక్ట్ అవుతా తప్ప వాట్ ఎవర్ పాసిబుల్ వే. ఒకటి ఏడవడం, 2 సక్సెస్ వస్తే జెర్సీ మూవీలో అంతే కదా. అట్లా ఏమైనా అరిచారా కమిటీ గురాలు? అది మేము సక్సెస్ మీట్ స్టేజ్ మీదే చేసాం కదా. అంకిత్ అని ఐ ఫిలిం హీరో ఉన్నాడు, అంకిత్, మారుతినగర్ సుబ్రహ్మణ్య హీరో అంకిత్. అంకిత్ గేవ్ అ బ్యూటిఫుల్ స్పీచ్ ఆన్ సక్సెస్ మీట్. ఆ రోజు అంకిత్ ఇదిరా మనం మూమెంట్, ఇప్పుడు రా మనం చేయాలి, రండి రా అందరూ అని చెప్పి స్టేజ్ మీద అని చేసాం. అది ఉంటది, ఒక ట్రైన్ పెట్టాల్సినప్పుడు. ఓకే, సో దీనికి మేబీ ఏమంటారు ప్రొలాంగ్ కంటెంట్ అయ్యి ఉండొచ్చు. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, టోటల్ లైఫ్ అంటే ఏంటి చెప్తారు? టోటల్ లైఫ్ అండి ఏమండి అంటే మేబీ ఇది కాదు, ఫిలిమ్సే గట్టిగా ట్రై చేద్దాం అని తీసుకున్న డెసిషన్ ఏమో. అండ్ హ్యాపీనెస్ కాకపోయినా బట్ దట్ వాజ్ మేబీ ద బెస్ట్ డెసిషన్ ఏమో. ఐ డి నాట్ వాంట్ టు గివ్ అప్. ఎంత ఏదైనా చూసుకుందాం, ఏదైతే అయింది చూసుకుందాం. ఇంట్లో సపోర్ట్ ఉండింది కదా? ఉండే అండి, ఉండకుండా ఇంపాసిబుల్. వాట్ ఎవర్ వాళ్ళు ఎంత లోపల ఫియర్స్ ఉన్నా వాళ్ళు అప్పుడప్పుడు చెప్పినా, బట్ ప్రెషరైజ్ చేసి ఎప్పుడు టఫ్ చేయలే నాకు. సో దే వర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. ఓకే, సో ద మోస్ట్ సాడెస్ట్ అలానే ఇప్పుడు ఎలా అయితే హ్యాపీయెస్ట్ ఉండిందో, ఓన్లీ సినిమా గురించి కాదు, మళ్ళీ త్రూ అవుట్ ది లైఫ్ ఉండాలి, అలా ఏదైనా ఉందా? ప్రస్తుతం అయితే సినిమాలే గుర్తొస్తాయి. ఏం గుర్తున్నా సినిమా ఇట్ ఈస్ దేర్ అండి. అంటే ఈ ఆడిషన్స్ ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడే, ఆడిషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ అ ఫిలిం. అంటే ఏ ఫిలిం సెలెక్ట్ అయినా అంటే ఇప్పుడంటే కొంచెం మెచ్యూర్ అవుతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఆడిషన్లు ఇవ్వాలి, ఎట్లాంటి ఫిలిమ్స్ చూస్ చేసుకోవాలి. బట్ ఒక టైంలో ఎవ్రీ ఆడిషన్ ఇచ్చేవాళ్ళం, ప్రతి సెలెక్టెడ్ ఆడిషన్లో ఒక ఫీలింగ్ ఉంటుంది, అది జస్ట్ రా ఈ ఫిలింతో కొంచెం చేంజ్ అవుద్దేమో, సంథింగ్ విల్ చేంజ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఐ గాట్ అ ఫిలిం, అన్ని పేర్లు ఐ డోంట్ నో, బట్ ఐ గాట్ అ ఫిలిం. వీ వెంట్ టు ఆర్ఎఫ్సి, వీ వెంట్ టు ఆ షూటింగ్కి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. చాలా ఎక్సైటెడ్ ఉంటాను, ఫస్ట్ టైం విజిటర్లా కాకుండా యాక్టర్లాగా ఆర్ఎఫ్సి వెళ్తున్నాను ఒక ఫీలింగ్ కూడా ఉండే. వెంట్ టు ఆర్ఎఫ్సి, ఆల్మోస్ట్ షూట్ అంటే నేను ఇదే ఎందుకు చెప్తున్నాను, నాకు పడిపోయింది సంహౌ. సో షూట్ చేస్తున్నాం, స్టార్ట్ అయ్యాం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ లానే ఉండే. బట్ ఐ డోంట్ నో వాట్ డిస్కషన్స్ హ్యాపెండ్. సంహౌ వెళ్ళాము, వార్మప్ అంతా అవుతుంది, ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేశాను, పిలవలేదు, ఈవినింగ్ దాకా వెయిట్ పిలవలేదు. ఇంక నాకు అడిగా, అంటే నా ఏంటి ఏమైనా ఉంటుందా, ఆర్ టుమారో ఉంటే పోనీ వెళ్ళి మళ్ళీ వస్తా, ఉండకపోవచ్చు ఈరోజు రేపు అన్నారు. అంటే చాలా డేస్ ఉంటుంది షూట్ అన్న, ఫస్ట్ డే అది. సో ఉండకపోవచ్చు అన్నారు. సో ఇగ్నోర్ చేసి సరే వెయిట్ చేసాను, ఇంకొక 1 hour అవ్వలేదు. సరే పోనీ ఈరోజు లేకపోతే వెళ్ళిపోతానండి, మళ్ళీ రేపైనా వస్తానండి అన్నట్టు. అంటే ఓకే వెళ్ళిపోదురు కానీ అని వెహికల్ అరేంజ్ చేస్తా అంటే మళ్ళీ ఇంకొక 1/2 hour 1 hour వెయిట్ చేసే వెహికల్ రాలేదు. పర్లేదండి నేను వెళ్ళిపోతాను, ఇట్స్ ఓకే అని. నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసింది. నేను ఆర్ఎఫ్సి నుంచి ఓఆర్ఆర్ దాకా నడుచుకుంటూ వచ్చా. ఏదైతే ఏమో సంహౌ కొంచెం బాధ వేసింది. సో అట్లా ఐ థింక్ నాకు సాడిస్ట్ అని కాదు కానీ, బట్ దట్ వాజ్ కొంచెం మైండ్లో పడిపోయింది. మళ్ళీ సెకండ్ డే వెళ్ళారా? నేను సెలెక్ట్ అవ్వాలా, బేసిక్గా తీసేసారు వెళ్ళాక. ఓకే ఓకే, సో అంటే నేను ఇది ఉన్న తర్వాత నాన్నగారు ఏదో ఒక స్టేజ్ మీద చెప్తారు, ఎప్పుడు ఎవరు ఎలా ఇదైపోతారో తెలియదు, సో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, కుదిరినంత వరకు వాళ్ళకి పిలిస్తే మాట్లాడి పంపించడానికి ట్రై చేయండి, అంతేగాని వెయిట్ చేయించగానే అని నాన్నగారు ఒక స్టేజ్ మీద చెప్తారనమాట. సో యు ఆర్ సక్సెస్ఫుల్ టుడే, మేబీ దే విల్ రిగ్రెట్ దిస్. ఏమో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వాలని ఏం కాదు కానీ, బట్ సంహౌ
తెలీదు అంటే వీ డోంట్ నో అండి. ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాట్ ఎవ్రీ టైమ్ వాళ్ళు ఏదో చేసేయాలని అలా ఉండకపోవచ్చు. బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ నో వాట్ ద ప్రాబ్లమ్స్ మైట్ కమ్ అప్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చూస్ చేసుకునే ప్రాసెస్లో. సో ఐ థింక్ సమ్ టెక్నికల్ థింగ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ హ్యాపెండ్, అందుకే అలా అయిందని అనుకుంటా. ఇంత గొప్పగా నేనేది ఆలోచించలేను. ఐ మీన్ నాట్ ఎవ్రీ డే ఇస్ యువర్స్, బట్ వన్ డే కంపల్సరీ యువర్స్ కదా. So today is yours. Hopefully. No. Already. This is just the beginning. We'll see what might come up. You. This is just the beginning. Beginning అని మీరు అనుకోవాలి. అంతే వెళ్ళిపోవడమే ఇంకా ముందుకి. చిరంజీవి గారు అప్రిషియేషన్ ఇచ్చారు, ఎవరు ఆపేది మిమ్మల్ని? ఎక్కడ ఆపేది? హ్యాపీ తడిగుడ్డేసుకొని పడుకోవడమే. సో అంటే మేబీ నాకు అప్రోప్రియేట్ ఆన్సర్ ఉందేమో, కానీ మోస్ట్ ఫేవరెట్ హీరో ఆఫ్ యువర్స్ అంటే ఎవరు? అంటే మీరులాగానే నేను ఐఎమ్ ఆల్సో ఫిలిం లవర్ అండి. నాకు స్పెసిఫిక్గా ఒకళ్ళు అని అట్లా చూసే ఐ లవ్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఒకళ్ళే అట్లా చెప్పాలంటే నాకు ప్రభాస్ గారు కొంచెం ఇష్టము. అంటే అదే అన్నావా అగైన్ ఒకళ్ళే అని నేను చెప్పలేను. మీలో ఫిలిం లవర్, ఐఎమ్ ఫిలిం లవర్. నేను ప్రతి ఫిలిం ఫస్ట్ డే కుదిరితే ఫస్ట్ డే వెళ్ళిపోతా, అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్. కానీ ఒకళ్ళు అని స్పెసిఫిక్గా. ఓకే, ప్రభాస్ గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా మరి? కమిటీ గురాలు చూడలేదేమో మరి. చూస్తే హోప్ఫుల్లీ తొందరగా చూస్తే. ఆయన ఎవరిని పిలిచినా భోజనాలు పెట్టే రకం అండి. చూసారంటే భోజనాలకు పిలుస్తారు. ఇంకా నేను కూడా ఫుడీ కాబట్టి నన్ను పిలిచి మంచి ఆల్ వెరైటీస్ తో ఒకసారి నన్ను ట్రీట్ చేయండి అంట. ఒకసారి చెప్పండి అట్లా ప్రభాస్. ప్లీజ్ ప్రభాస్ అన్న, ఎప్పుడన్నా మీరు కమిటీ కుర్రోళ్ళు ఫిలిం చూస్తే, నేను ఫుడీ కాబట్టి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అట్లా మంచి బిర్యానీ వేసుకుని తింటా ఉంటా. ప్లీజ్ పిలవండి. మీరు అట్లా పిలిచినందుకు పిలవరేమో, అన్న అని పిలవకూడదు ప్రభాస్ గారిని. ప్రభాస్ సారా మేము డార్లింగ్ అనకూడదు కదండి, మేము అన్నా. ఆయన పిలిపించుకుంటారు. అయితే సూపర్ హ్యాపీ. ఓకే, ఆయన డార్లింగ్ గారు ప్లీజ్ పిలవండి. డార్లింగ్ గారు ప్లీజ్ పిలవండి పాపం మంచి ఆర్టిస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఒక ఫేవరెట్ హీరో లేరు, ఒక ఫేవరెట్ హీరోయిన్ మారుతా ఉంటారు కదండి. మారుతా ఉంటారా? అలా అలా మారుతా ఉంటారు కదా. ప్రజెంట్ క్రష్ ఎవరు? ప్రస్తుతం శ్రీలీల గారు ఉంటారండి. నాకు సాయి పల్లవి గారు పర్సనల్గా ఇష్టం. సాయి పల్లవి గారు యాక్టింగ్ కానివ్వండి, న్యాచురల్ బ్యూటీ ఫీల్స్ ఉంటాయి. సో సాయి పల్లవి గారు ఆల్ టైమ్ అనుకోవచ్చు. ఓకే, అప్పట్లో సౌందర్య గారు మారుతా ఉంటారు. వీళ్ళు మారు, సాయి పల్లవి గారు వీళ్ళందరూ మారు. వాళ్ళు అట్లా ఎప్పుడూ ఉంటారు. కానీ కొత్త సినిమా వచ్చి బాగుంటే ఓకే, నెక్స్ట్ సినిమా వరకు మీకు హీరోస్ మారినప్పుడు మాకు హీరోయిన్స్ మారడంలో తప్పలేదు కదా. ఐ అగ్రీ అండి, టోటల్లీ. నేను అంతే, సినిమాలో బాగుంటే ప్రస్తుతానికి ఈయన క్రష్ అన్నట్లు తప్పలేదు. న్యాచురల్, వెరీ న్యాచురల్. ఓకే. అండ్ సో ఇప్పుడు మీ సినిమాలో కూడా హీరోయిన్స్ ఉన్నారు. మరి పర్టికులర్ గా మంచి ఫ్రెండ్ అయిన వ్యక్తి కానీ, లేదంటే పర్టికులర్ గా బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ, సినిమాలో నచ్చిన క్యారెక్టర్ కాదు బయట? అంటే మెచ్యూరిటీ వైజ్ నాకు రాధ్య మంచి, వెల్ స్పోకెన్, వెల్ బిహేవ్. అంటే వేరే వాళ్ళు వెల్ బిహేవ్డ్ కాదు, బట్ అదే వెల్ స్పోకెన్ మంచి అమ్మాయి. మీరు మెచ్యూరిటీ వైజ్ అనగానే నాకు సినిమాలో ఆవిడ మెచ్యూర్డ్ సీన్ గుర్తొస్తుంది. పువ్వుల్లోంచి ఇలా వస్తుంది, మీరు వెళ్ళి ఇంట్లో కూర్చొని చూస్తారు కదా, ఇంత ఫన్నీగా ఉంటుందంటే. క్రేజీ ఉంటే ఎడిట్ మేము చూడలేదు. ఫస్ట్ షూట్ అవుతున్నప్పుడు అప్పటికి అది రెడీ అయ్యి ఉండదు కాబట్టి ఎడిట్ మేము చూడలేదు. చాలా ఆ రేంజ్ లో వస్తుందని ఇమాజిన్ చేపించారు డైరెక్టర్. సమ్ము అంటే ఆ టైమ్స్ లో అట్లే ఉండేవి ఎడిట్స్ అవి. సో భలే నవ్వుకున్నావు, అసలు థియేటర్ మొత్తం ఫుల్ నవ్వుకున్నావు. అది ఫేవరెట్ డైరెక్టర్ ఏంటో, ఒక సినిమా పడితే ఒక క్యారెక్టర్ వస్తే చాలు మనకి అనుకున్నా ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు? నాకు చాలా మంది అడిగి, నేను రాజమౌళి గారు ఆబ్వియస్లీ రాజమౌళి. అంటే నేను విజన్ కి ఫిదా అయిపోతా. ఏ డైరెక్టర్ అయినా వాళ్ళకి విజన్. ఇప్పుడు మా వంశన్న కూడా నేను బయట ఎక్కడ చెప్పలేదు, ఐ డోంట్ నో, బట్ వంశన్నకు కూడా విజన్ ఈజ్ అమేజింగ్. అంటే ఇలా ఉండాలి ఫ్రేమ్ అని అనుకుని హీల్ మేక్ షూర్ అది అయ్యేలాగా చూసుకుంటాడు. టెక్నికాలిటీస్ వైజ్, యాక్టర్ వైజ్, ఆర్ట్ వర్క్ వైజ్, ఫ్రేమ్ వైజ్, కలర్స్ వైజ్, వాట్ ఎవర్ అట్లా. సో నాకు విజన్ అంటే లెజెండ్ ఎవరు? రాజమౌళి గారు. సో ఐ వాంట్ టు వర్క్ ఏదో ఒక ఫిలింలో రాజమౌళి గారు చూస్తే నేను నచ్చితే ఒక మంచి అవకాశం అలా వచ్చి అలా వెళ్ళిపోయినా పర్లేదు. లేదు నాకు 5 minutes క్యారెక్టర్ ఏదో ఒకటి. ఐఎమ్ హ్యాపీ విత్ ఎనీథింగ్. ఓకే, ఈ మధ్య నాగశ్విన్ గారు కూడా బాగా ట్రెండ్ అవుతుంది. నాగశ్విన్ గారు కల్కి పార్ట్ 2, కల్కిలో ఆల్రెడీ ఏమో కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవ్వచ్చేమో, బట్ కల్కిలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి క్యారెక్టర్స్.
ఏమో కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే చూడండి. అంటే ఏంటో ఆల్రెడీ క్యాష్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. చిచ్చి లేదు లేదు లేదా లేదు లేదు పక్కా కదా, కల్కిలో లేరు కదా. నేనండి లేరండి. నేనంటే ఇంకెవరున్నారండి? నేను మీ ఇంటర్వ్యూ చూసి నిజంగా నాకేమైనా కాల్ వచ్చిందంటే ఫస్ట్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్తా డెఫినెట్లీ. ఇంట్రడ్యూసింగ్ మీ అని చెప్పేసి మళ్ళీ వస్తా. ఇంట్రడ్యూసింగ్ మీ నేనే అండి ఇంట్రడ్యూస్ చేసి. ఈ షార్ట్ నేనే ఇన్స్టాలో పెట్టి వైరల్ చేస్తా ఉండండి, ఆటోమేటిక్ ఏదో ఒకటి చేసేయండి ప్లీజ్. అసలు ఎంత ఐ మీన్ మంచిగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్ ఉన్నారు ఈయన బయట. నేను అంతే యాటిట్యూడ్తో అంతే ఇదితో ఉంటారేమో, ఎట్లా చేయాలో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు ఇచ్చినప్పుడు అని. యూఆర్ సో కూల్, బాగా అనిపించింది మాట్లాడుతుంటే. మళ్ళీ చెప్తున్నా గైస్, పిఆర్ టీమ్ నాకేం మనీ ఇవ్వలేదు పొగడ్డానికి కానీ మాట్లాడడానికి కానీ. మనకి న్యాచురల్గా రావాలన్నమాట. నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం, నచ్చితే నచ్చిందనే చెప్తాం. బాగుంది కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి మీ సినిమా కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఒక 3 stars ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ మీరు లాంగ్ రైడ్కి వెళ్ళాలనుకుంటే ఆ 3 పీపుల్ని ఎంచుకోవాలి మీరు కంపల్సరీ. సో ఎవరు ఆ 3? మీ సినిమా వాళ్ళు అయ్యి ఉండకూడదు ఫస్ట్ థింగ్. 3 stars అండి, అంటే యాక్టర్స్, హీరోస్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయి ఉండాలి వాళ్ళు బాగా. మనం ఇమాజినేషన్కి ఎవరైనా చెప్పొచ్చు మీరు. ప్రభాస్ గారు, ఓకే, అల్లు అర్జున్ గారు. అంటే డ్రైవ్స్ ఇష్టపడే వాళ్ళు అనుకుంటున్నా నేను అంతే. ఇంకెవరు ఉంటారు? నాగ చైతన్య గారు కూడా కార్స్ బాగా ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు 3 ఉన్నారనుకోండి, డిస్కషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లెట్స్ గో ఆన్ రైడ్ అని ఉంటుందేమో. మరి ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాబట్టి అదే ఉంటుంది. ప్రభాస్ గారు, బ్రో ఆపు బ్రో ఫుడ్ తిందాం. డార్లింగ్ ఫస్ట్ తినేసి వెళ్దాం డార్లింగ్ అంటారు. అల్లు అర్జున్ గారు వెళ్దాం ఫస్ట్ వెళ్ళిపోదాం ఇల్లాగా తిందాం అంటారు. ఐ వాంట్ టు డ్రైవ్ అంటారేమో. నాగ చైతన్య గారు మీరు ఎటైనా నేనే డ్రైవ్ చేస్తా అంటారేమో. అప్పుడు మీరేం చెప్తారు? బ్యాక్ సీట్ లో కూర్చొని తింటూ డ్రైవ్ కి వెళ్తూ మీరు డ్రైవ్ చేయండి అంట. ఇంకేమంటారు? అసలు చూడండి, అట్ ఏ టైం మీరు కూడా రాసేయచ్చు ఇంకా స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లాంటివి ఒకటి ఏదైనా ఉంటే. బాగా కుదిరింది కదా అల్లడం, అలా బాగా కుదిరేసింది. సో ఇలానే ఇంత పాజిటివ్ గా ఆన్సర్ కావాలి నాకు. మళ్ళీ హీరోయిన్స్ అంటారు కదా, కాదా అమ్మాయి? మీ స్వయంవరం పెడితే TFI నుంచి ఒక 3 హీరోయిన్లు మీ స్వయంవరంలో వాళ్ళు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు? ఆ 3. అప్పట్లో రాజుల కాలంలో ఇవన్నీ చాలా కామన్ అండి. సాయి పల్లవి గారు అగైన్, ఓకే. శ్రీలీల గారు. మీరెందుకు కాదు సాయి పల్లవి గారు అంటే అదే అండి, క్రషెస్ మారుతూ ఉంటారు కదా. సో సాయి పల్లవి గారు, శ్రీలీల గారు. చెప్పండి ఇంకొకరు చెప్పండి. పెళ్ళి అయిపోయి అంటే నాకు ఒక టైంలో కాజల్ గారు కూడా చాలా ఇష్టం. మరి ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది. మరి ఈ మధ్య బాగా ఏడ్చారు పాపం కాజల్ గారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత. అదే కదా. సో అట్లా ఇంకా బాగోదేమో అట్లా వద్దులేండి. నాకు ఈవిడ చాలా ఇష్టం. మన సడన్ గా దివ్యాంశ. ఓకే, నాగ చైతన్య గారి సినిమా ఏంటది, మజిలీలో సెకండ్. ఓకే ఓకే, ఫస్ట్ హాఫ్ లో వచ్చిన. ఓకే ఓకే, ఈ 3 తీసుకెళ్ళిపోతారు స్వయంవరంలో. ఇప్పుడు వీళ్ళు 3 కూర్చుంటే మనం పిలుస్తాం, వాళ్ళు రావాలి కదా. మనం బాగానే మాడుకుంటే ఇంటర్వ్యూలోకి వచ్చింది, వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? ఏమో డెస్టినీ, ఎవరికి తెలియదండి ఏం జరగచ్చు మనకి తెలుసా. సో అలా వాళ్ళతో వర్క్ చేద్దాం ఎప్పటికన్నా. అలానే లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, మల్టీ స్టార్. ఒక బిగ్ స్టార్ మీరు. సో బిగ్ స్టార్ ఎవరై ఉండాలనుకుంటారు? ఆల్రెడీ చెప్పిన ఆన్సర్ వద్దు, కుదిరితే. వాళ్ళు నాతో ఎందుకు చేస్తారండి? అందుకే మీకు ఏమంటారు, క్యామియో అనుకోండి. మీ సినిమాలో వాళ్ళు జస్ట్ క్యామియోలా వచ్చి వెళ్ళిపోతారు అనుకుంటే ఎవరై ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగు అట్లా హాలీవుడ్ నుంచి తెలుగు వరకు ఎవరినైనా తీసుకోండి, ఒకరి పేరు చెప్పండి. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. వావ్, ఓకే. అంటే ఆల్మోస్ట్ ఒక కథ ఏమైనా ఊహించేసుకుంటున్నారా మైండ్? ఏ ఊహించుకోలేదు, అంటే యాక్టింగ్ పవర్ హౌస్ కదా ఎన్టీఆర్ గారు. ఓకే, దెన్ వన్ హీరోయిన్. క్యామియోనా? సాయి పల్లవి గారు. ఓకే, సాయి పల్లవి గారు ఫ్యాన్స్ రెడీగా ఉండండి గైస్. సాయి పల్లవి గారు అని ఒక 5 సార్లు చెప్పారండి. చెప్పే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
నేను లిటరలీ హోప్ చేస్తున్నానండి. అంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఆర్టిస్ట్ అంటే ఆ క్యారెక్టర్ని పండించగలిగిన వాళ్ళు అనమాట. సో మీకు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. రాజమౌళి గారితో కూడా మీరు అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. పూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సో హ్యావింగ్ మచ్. దిస్ కన్వర్సేషన్ విత్ మీ. అయ్యో ఐ షుడ్ బి హ్యాపీ మీరు పిలిచినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ త్రినాథ్ వర్మ గారిని ఫాలో అవుతుండండి. సుబ్బు అని పిలుచుకుంటారో త్రినాథ్ అని పిలుచుకుంటారు ఇంకేం పిలుచుకుంటారో మీ ఇష్టం, మరి ఫాలో అవుతుండండి. టేక్ కేర్. బై బాయ్.